రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కలయికలు వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ ఆగస్టు 17న థియేటర్స్లోకి రాబోతుంది. పాన్ ఇండియా రేంజ్లో 5 భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. రామ్ పూరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తుండటంతో డబుల్ స్మార్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మణి శర్మ చాలా కాలం తర్వాత బెస్ట్ సాంగ్స్కి ఈ చిత్రానికి ఇచ్చినట్లు తెలుస్తుంది. మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి డబుల్ స్మార్ట్ మూవీ రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి 55 కోట్లకి అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేశారంట. ఇప్పుడు నా థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి 3 పాటలు విడుదలయ్యాయి. సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్ విడుదల కానుంది. ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం నుండి 4వ పాటను విడుదల చేస్తున్నారు. ఈ పాటకి కూడా మణి శర్మ అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారట. ఇది కూడా ఫుల్ మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాకి ఏకంగా 76 కోట్ల నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పూరి టీంకి వచ్చినట్లు సమాచారం. సౌత్ భాష డిజిటల్ రైట్స్ అన్ని కలిపి 33 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందంట. హిందీ శాటిలైట్స్ డిజిటల్ రైట్స్ కలిపి 35 కోట్లకి వెళ్లాయంట. ఆడియో రైట్స్ని 8 కోట్లకి అమ్మినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా పూరి కనెక్ట్స్కి 76 కోట్ల ఆదాయం వచ్చినట్లు అర్థమవుతుంది. పెట్టిన పెట్టుబడి దాదాపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవర్ అయినట్టు తెలిసిపోతుంది. అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్లోనే సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పవచ్చు. రామ్ పోతినేని కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ స్మార్ట్కి జరిగింది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా కలిపి 130కి పైగానే కోట్ల వరకు లెక్కలు తేలాయి. రామ్ కెరీర్లో స్కంద మూవీ పైన హైయెస్ట్ బిజినెస్ జరిగింది. ఆ సినిమా బిజినెస్ డీల్స్ని డబుల్ స్మార్ట్ బ్రేక్ చేసింది. ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అదే జరిగితే రామ్ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్గా డబుల్ స్మార్ట్ సినిమా నిలుస్తుంది. ఆగస్టు 15న రిలీజ్ కాబోయే డబుల్ స్మార్ట్కి పోటీగా మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.